రాష్ట్రాలను వణికించిన బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందగా అప్రమత్తమైన అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. వెంటనే చనిపోయిన కోళ్లను భారీ గోతిని తవ్వి అందులో పూడ్చిపెట్టి ఆ ప్రాంతం మొత్తం శానిటైజ్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్ది రోజులకే మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోళ్లపై బర్డ్ ఫ్లూ పంజా విసిరింది. గుండ్రాలపల్లి, దోతిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గుండ్రాంపల్లి, దోతిగూడెం పరిసర ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాము మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, ఆల్రెడీ ఒకసారి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చాలా ఎక్కువ కనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోళ్లపై బర్డ్ ఫ్లూ పంజా విసిరిందనే చెప్పాలి. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. మరోసారి కూడా ఇప్పటికే నెల రోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్లలో తెలంగాణలోనే తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. దీంతో అధికారులందరూ అప్రమత్తమై అక్కడ రెడ్ జోన్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేరకు కూడా ఎక్కడ కూడా కోళ్లను తీసుకోవద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రస్తుతం 2 చోట్ల కూడా ఇటు చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. సుమారు దాదాపు 20,000కు పైగా కోళ్లను ఇప్పటికే చంపివేసి భూమిలో పాతి పెట్టామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇతర చోట్ల ఉన్నటువంటి ఏదైతే కోళ్ల ఫామ్ లో ఉన్నటువంటి కోళ్లను కూడా చంపివేసి గుంటలో పాతి పెడతాము, ఎవరు కూడా భయాందోళనలో కావద్దని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల రెడ్ జోన్ కూడా ప్రకటించారు. ఇక మొత్తంగా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ భూదాన్ పోచంపల్లి దోతిగూడెం పౌల్ట్రీ ఫార్మ్స్ లలో కూడా బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. దీంతో నిన్న ఈ రోజు కలిపి దాదాపు 1,00,000 కోళ్ల వరకు కూడా అధికారులు చంపివేసి పాతి పెట్టారని చెప్పేసి కూడా ప్రకటించారు. మొత్తానికి అక్కడ కూడా రెడ్ జోన్ ప్రకటించారు. ఓవరాల్ గా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున కూడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 500 పైగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫామ్ మీద దృష్టి సారించారు. ఎక్కడైతే బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయో వెంటనే అక్కడికి చేరుకుని ఆయా ఏదైతే కోళ్ల ఫామ్ లో ఉన్నటువంటి కోళ్లను చంపివేసి గోతి తీసి అందులో పూడ్చివేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. 2 కిలోమీటర్ల మేరకు కూడా ఎక్కడ కూడా చికెన్ అమ్మకాలు చేయవద్దని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికైతే ఎవరు కూడా భయాందోళనలో లోను కావద్దు, ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తమై ఏదైతే కేసులు ఉన్న దగ్గర కూడా వెంటనే ఏదైతే కోళ్లను చంపివేస్తున్నామని చెప్పేసి ఎక్కడ ఎవరు కూడా అంటుకోకుండా గోతి తీసి అందులో పాతి పెడుతున్నామని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు. దానికి 2 కిలోమీటర్ల మేరకు కూడా ఎవరు కూడా చికెన్ అమ్మకాలు చేపట్టవద్దని చెప్పేసి కూడా అధికారులు జారీ చేశారు. రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడంతో కూడా కొంత భయాందోళనకు ప్రజలు లోనవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.